హాయ్ అండి. ఎంతమందికి ఎండు చేపలంటే ఇష్టమో చెప్పండి. చాలామందికి నచ్చుతుంది. కొంతమందికి నచ్చదు ఎండు చేపలు. అందులో నాకైతే ఎండు చేపలంటే నచ్చదనమాట. మా పిల్లలు కూడా అసలు తినరు. మా వారికైతే చాలా ఇష్టం. అందుకని చెప్పి అప్పుడప్పుడు ఆయన కోసం వండుతుంటాను. ఈసారి నేను వంకాయ, కోడిగుడ్లు, ఎండు చేప పులుసు పెట్టాను. ఇలా ట్రై చేయండి. ఎండు చేపలంటే ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ అయితే. నేను ముక్కలు తినను కానీ గ్రేవీ తింటానండి. గ్రేవీ అయితే నాకిష్టమే. నాలాగా ఎంతమంది తింటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఎండు చేపలు మనం వేడి నీళ్ళలో కొంచెం కాసేపు నానబెట్టుకొని ఉంచుకుంటే దాని పై తొక్కొచ్చేస్తుంది. బాగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. కోడిగుడ్లు, ఎండు చేపలు నూనెలో వేపేసుకొని పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్‌లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటాలు వేసి బాగా మగ్గించాలి. నెక్స్ట్ వంకాయ ముక్కలు వేసేసి బాగా మగ్గిన తర్వాత ఇందులో ఎక్కువ ఉప్పు వేయకూడదండి. ఎండు చేపల్లో మనకి ఎక్కువ ఉప్పు ఉంటుంది కదా! అందుకని చూసుకొని వేసుకోవాలి. ఓసారి ఫస్ట్ టైమ్ ఎండు చేపల కర్రీ వండినప్పుడు ఉప్పు నార్మల్‌గా వేసేసాను. కర్రీ చాలా ఉప్పుగా ఉంది. అందుకని చెప్పి మనం ఉప్పు తగ్గించి వేసుకున్నాక ఒకవేళ సరిపోతే లాస్ట్‌ని వేసుకోవచ్చు. అన్నీ బాగా మగ్గిన తర్వాత కారం కొంచెం ఎక్కువనే పడుతుందండి. కారం వేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తప్ప మసాలా వేయకూడదు. ఎందుకంటే పులుసు కదా ఇది. కొంచెం జీలకర్ర పొడి వేసాను నేను. చింతపండు నానబెట్టుకున్నాం కదా! నిమ్మకాయ అంత సైజు సరిపోతుంది. చిక్కగా పీసుకొని పులుసు వేసుకోవాలి. అంతేనండి. ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే ఎండు చేపల కర్రీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.